టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యవహార శైలి కారణంగా మన దేశంతో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సిక్కుల మద్దతు కోసం ప్రధాని ట్రూడో చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయం అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశం కూడా స్నేహం వదులుకోవడానికి సాహసించని భారత్తో జగడానికి దారితీసింది. ఖలిస్తాన్ పేరు అడ్డం పెట్టుకొని డ్రగ్ మాఫియాను నడుపుతున్న కొందరి చేతుల్లో జస్టిస్ ట్రూడో కీలుబొమ్మ కావడమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతి స్వల్ప సంఖ్యలో ఉన్న ఈ డ్రగ్ మాఫియా అధికార లిబరల్ పార్టీకి నిధులు సమకూర్చే స్థాయికి చేరుకోవడంతో ట్రూడో వారిని కాదనలేని పరిస్థితి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చే ఆశలు అడుగంటుతుండడంతో సిక్కుల మద్దతు కోసం ట్రూడో ఏకంగా దిగ్గజ దేశం భారత్తోనే గొడవ పెట్టుకున్నాడు. విపక్షాలు, సొంత పార్టీ నాయకులు ఈ ధోరణి తగదని హితవు చెబుతున్నా మారని ట్రూడో వైఖరి ప్రస్తుత పార్టీకి ఆత్మహత్య సదృశ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన లిబరల్ పార్టీ అంతర్గత సమావేశంలో దాదాపు 20 నుంచి 24 మంది ఎంపీలు ట్రూడోను అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేయడమే కాదు, ఒకవేళ అలా చేయకపోతే తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరించడం తాజా పరిణామం. ట్రూడో వ్యవహార శైలి వల్ల రాబోయే ఎన్నికల్లో తమకు పరాజయం తప్పదన్న భయం చాలా మంది ఎంపీల్లో వ్యక్తమవుతుంది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో ట్రూడో ఎంతో కాలం లిబరల్ పార్టీ నాయకుడిగా కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ ఎంపీల్లో చాలా మంది ట్రూడో నాయకత్వ విషయంలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఇక ఉదారవాదం, వాక్ స్వాతంత్రం ముసుగులో తెలివిగా హెచ్చరికలు జారీ చేయడం కెనడాకే చెల్లిందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన విమర్శ 100% నిజం. మన దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు కెనడా భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో చేస్తున్న హెచ్చరికలను బేఖాతారు చేయడమే కాకుండా వాక్ స్వాతంత్రం పేరుతో వారిని సమర్థించడం ట్రూడో ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం. ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల కెనడా అనుభవిస్తున్న ఉదార వైఖరి వల్ల మన దౌత్యవేత్తలకు అక్కడ భద్రత లేకుండా పోయింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకి సంబంధించి కెనడా మన దేశానికి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అతడి హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నదంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే. ఇవి కూడా రాజకీయ ప్రేరేపితమైనవి. ఓటు బ్యాంకు రాజకీయం కోసం దేశ విశాల హితాన్నే పనంగా పెట్టిన ఘనతను ట్రూడో మూటబట్టుకున్నాడు. ఇక భారత్తో గ్యాంగ్ వార్లకు పాల్పడుతూ అరెస్టును తప్పించుకోవడానికి పారిపోయిన వారికి కెనడా ఇప్పుడు స్వర్గధామంగా మారింది. భారత్ ఉగ్రవాదులుగా పేర్కొంటున్న వారిని తమ దేశ పౌరులుగా, దేశభక్తులుగా కీర్తించడం ఒక ప్రజాస్వామ్య దేశానికి ఎంత మాత్రం తగదని ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రభుత్వ వైఖరి కారణంగా మన దేశంతో దౌత్య సంబంధాలు ప్రతిష్టంభనకు గురైన సంగతి తెలిసిందే. కెనడాలోని సిక్కులు రవాణా రంగంలో బాగా స్థిరపడటంతో ధనవంతులుగా మారారు. వీరిలో ఖలిస్తాన్ వాదులుగా చెప్పుకుంటున్న కొందరు ఈ ముసుగులో తమ అక్రమ వ్యాపారాల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు, భారత్ నుంచి వచ్చిన విద్యార్థులను ప్రలోభాలతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారంటూ కెనడా నుంచి మన దేశం వెనక్కి పిలిచిన దౌత్యవేత్త సంజయ్ వర్మ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన వైనం విద్యార్థుల తల్లిదండ్రులు పునరాలోచించుకోవాల్సిన సత్యాన్ని వెల్లడిస్తోంది. ముఖ్యంగా కెనడాలో ఉద్యోగ అవకాశాలు తక్కువ కావడంతో భారతీయ విద్యార్థులకు డబ్బు, ఆహారం అందిస్తూ మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ చివరికి వారు స్వదేశానికి వస్తే అరెస్ట్ అయ్యే పరిస్థితులు కల్పిస్తారని, తద్వారా అక్కడే శరణార్థులుగా దరఖాస్తులు చేయించి తమ చట్రంలో బిగించి ఎటూ పోలేని స్థితికి కల్పించి వారికి ఇక భవిష్యత్తే లేకుండా చేస్తున్నారని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించారు. కెనడా వెళ్లి చదువుకోవాలని అత్యుత్సాహాన్ని ప్రదర్శించేవారు దీన్ని గుర్తించాలి. ఇక కెనడా, అమెరికా, యూకేలో ఖలిస్తానీ వాదులు ఎందుకు కనిపిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. జస్టిస్ ట్రూడో లిబర్ పార్టీ, సిక్కుల పార్టీ, న్యూ డెమోక్రటిక్ పార్టీలను ఖలిస్తాన్ ఏర్పాటువాదులు, పోరాటదారులు ఏకరకంగా హైజాక్ చేశారనే చెప్పాలి. కెనడాలో ట్రాకింగ్ ఇండస్ట్రీలో 1,50,000 మంది సిక్కులే ఉంటారు. వీరికి అమెరికా కెనడా హైవేలపై పూర్తి నియంత్రణ ఉంది. డ్రగ్ మాఫియాను తమ ఆధీనంలో ఉంచుకున్న వీరు ఖలిస్తానీ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి నకిలీ ఖలిస్తానీ వాదులపై మన దేశం పూర్తి స్థాయిలో నిఘా ఉంచి తెర వెనుక వీరు చేస్తున్న అక్రమ దందాలను ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతూ వస్తోంది. ఇది వారి ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇక 2005, 2021 మధ్య కాలంలో కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్లలో పాల్గొన్న వారిలో 30% సిక్కులే. సిక్కు యువకులకు ఆయుధాలిచ్చి శిక్షణ ఇవ్వడంతో ఈ కొట్లాటల్లో పాల్గొనేవారు, అదేమంటే భారత్కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉద్యమం నడుపుతున్నామని చెప్పేవారు కెనడా పోలీసులు చూసి చూడనట్లు పోయారు. నిజానికి కెనడాలో జరుగుతున్న గ్యాంగ్ వార్ల విషయాన్ని ఎప్పటి నుంచో భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తోంది. వీరు చేస్తున్న డ్రగ్ వ్యాపారాలు, అక్రమ వసూళ్లు, హత్యలు కెనడాలోని భారత సమాజానికి మాత్రమే కాదు, పంజాబ్లో కూడా సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇక
సెప్టెంబర్ 21న సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ్దేన్కి అనే పేరు మోసిన పంజాబ్ గ్యాంగ్స్టర్ కెనడాలోని విన్నీపెంగ్లో జరిగిన గ్యాంగ్ వార్లో హతమయ్యారు. ఇతను ఖలిస్తాన్ సానుభూతి పరుడుగా చెప్పుకున్నప్పటికీ బలవంతపు వసూళ్లు, సుపారీ హత్యలు ఇతని ప్రధాన వృత్తి. పంజాబ్లోని మెఘా ప్రాంతానికి చెందిన ఇతను 2017లో నకిలీ పాస్పోర్ట్తో కెనడా వెళ్లినట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో సందీప్ సింగ్ నంగల్ అనే కబడ్డీ ఆటగాడి హత్యలో ఇతని పాత్ర ఉన్నదన్న అభియోగాలున్నాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. గత జులైలో కెనడాలోని కోకిట్లాం పట్టణంలో 2 గ్యాంగ్ల మధ్య జరిగిన కాల్పుల్లో పంజాబ్కి చెందిన కరణ్వీర్ సింగ్ గచ్చా అనే గ్యాంగ్స్టర్ మరణించాడు. అంతకుముందు మే నెలలో వాంకోవర్ నగరంలో జరిగిన కాల్పుల్లో అమర్ప్రీత్ నమ్రు అనే మరో గ్యాంగ్స్టర్ హత్యకు గురయ్యాడు. వాంకోవర్ పోలీస్ శాఖ విడుదల చేసిన ప్రముఖ గ్యాంగ్స్టర్ల జాబితాలో ఇతడి పేరుంది. బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్ ఈ హత్యకు కారణమని వార్తలు వచ్చాయి. ఇంకా సతిందర్జిత్ సింగ్ బ్రార్ అలియాస్ గోల్డీ బ్రార్, అర్షదీప్ దాలా, లఖ్బీర్ సింగ్ లడా వంటి ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లకు కెనడా ఇప్పుడు స్వర్గధామం. వీరిలో లఖ్బీర్ సింగ్ లండా ఖలిస్తానీ బార్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలున్నాయని చెబుతారు. ఇటువంటి వారి పట్ల ఉదార వైఖరి ప్రదర్శిస్తూ వారిని కీర్తిస్తూ ప్రజాస్వామ్య దేశమైన కెనడా ప్రస్తుతం మనకు మరో పాకిస్తాన్ మాదిరిగా తయారైంది. ఏదేమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశాన్నైనా ప్రపంచ దేశాలు ప్రశ్నించాలి, వెలేయాలి. స్వార్థం కోసం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రోజు అదే ఉగ్రవాదం చేతుల్లో ఆ దేశం వినాశన పాలవుతుంది. దానికి ఉదాహరణ పాకిస్తాన్ చెప్పుకోవచ్చు, నిన్నగాక మొన్న వచ్చిన బంగ్లాదేశ్ చెప్పుకోవచ్చు. ఇలా చాలా ఏవైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చాయో అదే ఉగ్రవాదం చేతుల్లో ఈరోజు ఆ దేశాలు అనుభవిస్తున్న పరిస్థితులను చూసైనా కెనడా బుద్ధి తెచ్చుకోకుంటే మాత్రం పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత ఈ 2 ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.